శనగపప్పు ఉసిరి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగపప్పు ఉసిరి పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు అరకప్పు, ఉసిరికాయ తురుము అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శిరీష మొదలు పెడదామా? యా. స్టవ్ ఆన్ చేసావా? చేసా, అది మాత్రం నేను మర్చిపోను. ఫస్ట్ ఆయిల్. ఓకే, ఎండుమిరపకాయల. సో ఎండుమిరపకాయ తర్వాత పోపు దినుసులు, నెక్స్ట్ మిర్చి, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కరివేపాకు, ఇంగువ, కొంచెం ఇంగువ. ఓకే. సో బేసిక్ గా మనకి పండుగలప్పుడు ఈ ఇంగువ పోపు పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది, పండుగ స్పెషల్ అనేది కూడా కొంచెం తెలుస్తుంది ఇంగువ కంపల్సరీగా. సో ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది. సో నీకు పులిహోర అంటే బాగా ఇష్టం? కానీ ఇంగువ మేము అసలు ఎక్కువ ఇంగువ వాడరా? నార్మల్ గా. ఓకే ఓకే. మమ్మీ ఎలా చేస్తారంటే ముందు పులుసు చేస్తారు, పులిహోర పులుసు. అంటే అది చింతపండు దానికైతే అలాగా. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ ఉసిరికాయ తురుము వేయించుకోమ్మ చక్కగా నిదానంగా. సో ఉసిరికాయ మనం చక్కగా గ్రేట్ చేసేసుకోవచ్చు. అండ్ అది కొద్దిగా ఎక్కువ ఒక రకమైన పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం వేయించుకుంటే ఏంటంటే మనకి కొద్దిగా పులుపు తగ్గుతుంది, తగ్గి మనకి బాగుంటుంది. సో మొత్తాన్ని చూసావా, నీకు ఈరోజు నార్మల్ పులిహోర కాకుండా వెరైటీగా ఉసిరి పులిహోర నేర్పిస్తున్నారు రాజుగారు. అందులో ఫేవరెట్ లో ఇంకొక డిఫరెంట్ కైండ్. ఓ, నీకు పులిహోరలో బోల్ రకాలు ఉన్నాయి తెలుసా? ఓ, చాలా అంటే చాలా. కొంచెం సాల్ట్. సో మొత్తం రైస్ కి సరిపడి ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం పసుపు. సో ఎప్పుడైనా గరిటె పట్టుకుంటూ ఉంటావా శిరీష ఇంట్లో? ఎప్పుడు ఏదో అలా అప్పుడప్పుడు బాగా ఆకలిసినప్పుడు, మమ్మీ అలా ఇంట్లో లేనప్పుడు సరదాగా. నెక్స్ట్ పప్పు. సో శనగపప్పు. సో ఈ శనగపప్పుని ముందు ఉడికించేసి పెట్టుకోవాలి. కానీ బేసిక్ గా రాజుగారు మనం పులిహోరలో పప్పు వేసుకోం కదా, ఇక్కడ ఎందుకు ఇలా పప్పు యాడ్ చేస్తున్నారు? చాలా మంది ఏంటంటే కొంచెం శనగలు ఉడికించి వేసుకుంటారు కదా. నల్ల శనగలు వేసుకుంటారు. సో ఆల్మోస్ట్ మనకు కొంచెం ఈ పప్పుతో కూడా టేస్ట్ అది వస్తుంది దగ్గర. ఎప్పుడు శనగలే ఎందుకు వేసుకోవాలి, శనగపప్పు ఎందుకు వేసుకోకూడదు? సో అది కూడా ఇలా ఉడికించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వెరైటీగా. ఓకే, నెక్స్ట్ రైస్. సో ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాము, కానీ అంటే పండగ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండటానికి. కాకపోతే పులిహోర మనము నార్మల్ రైస్లో చేసుకుంటాం కదా, సో అలా చేసుకున్నా కూడా అంటే ఆ యాక్చువల్ పులిహోర టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ నూనెలో వేయించిన పల్లీలు. సో పులిహోర అంటే మనకి పల్లీలు లేకపోతే అసలు నడవదు. నాకైతే అసలు పైన అవి అలా కనిపించాలి బోల్డ్ అన్ని. ఓకేనా? సో తీసేసుకుందామా ఇంకా? సో ఫైనల్ గా ఇవి ఇలా కనిపిస్తుంటే నాకు అందుకని దాచిపెట్టుకున్నావా కాస్త పక్కన పైన వేసుకోవడానికి? సో రెడీ బాగుందమ్మా, నైస్.
ఓకే, మరి శిరీష చేసిన పులిహోర రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. శనగపప్పు ఉసిరి పులిహోర తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, శనగపప్పు ఉసిరి పులిహోర రెడీ.